ఆ లుక్స్ అండ్ క్లోజ్అప్ షాట్స్ ఆఫ్ ఐ షాట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ అసలు. ఒక్కొక్క షాట్ చూస్తుంటే అది ఇది వరకు ఎంజాయ్ చేసాము, బట్ ఇప్పుడు ప్రతి షాట్ డీటెయిల్డ్గా చూస్తుంటే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డాడో ఒక సినిమాకి. ఎవ్రీ షాట్లో, ఎవ్రీ సీన్లో, ఎవ్రీ సీక్వెన్స్లో ఆయన చేంజ్ చేసిన మూమెంట్స్ కానీ, ఆయన చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, దే ఆర్ కంప్లీట్లీ హైలైట్. ఒక డార్లింగ్ వైబ్ పక్కన పెడితే హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఒక కల్కి చూసిన తర్వాత ఇంకా కర్ణుడిలాగే కనిపిస్తున్నారు ఆయన. సో ఇట్ వాస్ హ్యూజ్. 2-3 సీన్స్ కొత్త సీన్స్ ఉన్నాయి అండ్ 1 ఎలివేషన్ సీన్ అయితే ఎప్పుడైతే బాహుబలి అని చెప్పేసి ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో అలా దేవసేన వెనకాల చూస్తున్నప్పుడు అలా దిగుతాడు. సో నెక్స్ట్ లెవెల్. అండ్ రాజమౌళి గారి అంటే ఇలా చెప్పచ్చో లేదో తెలీదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేరు ఆయన. ఆ ట్రైలర్ ఒకటి ప్లే చేశారంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఒకసారి చెప్పాను ఎలా అనిపించింది? ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ వింటేజ్ రెబల్ స్టార్ అగైన్ ఆన్ థియేటర్. అండ్ ఒక పెద్ద స్క్రీన్లో మళ్ళీ ఆయన వాచ్ చేయడం కూడా ఒక పెద్ద, అంటే ఒక మంచి ఫ్యాన్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అంటే ఆ లుక్స్తో, ఆ డెడికేషన్తో, ఆ పర్సోనాతో, ఆ ఆరాతో ఆయన చూస్తున్నప్పుడు ఇట్ వాస్ రియల్లీ అ ఫ్యాన్ మూమెంట్. దేనికైనా ఖర్చు అంటే సినిమా చూసిన దానికి మళ్ళీ ఖర్చు పెట్టడం ఏంటి అని అనుకునే వాళ్ళు ఉంటారు, బట్ ఇటువంటి కటౌట్ కోసం పెట్టచ్చు అని చెప్పి వచ్చేసాను. అండ్ పీసీఎక్స్లో కూడా ఎక్స్పీరియన్స్ వాజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ అప్పట్లో ప్రభాస్ గారిని చూస్తుంటే ఒక్కొక్క సీన్కి ఇంత డెడికేట్ అయ్యి చేశారా ఒక సినిమా, లేకపోతే ఇంత వర్క్ చేశారా ఒక సినిమా మీద, ప్రతి షాట్లో ప్రతి సీన్లో డీటెయిలింగ్ అనిపిస్తుంటే ఎస్ఎస్ రాజమౌళి గారిది అసలు 2010-2011 నుంచి స్టార్ట్ చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్కేనా ఇప్పుడు మనకు చూపిస్తుంది అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నాం. బట్ ఏదైనా సరే బాహుబలి విల్ నెవర్ రిప్లేస్ ఎ సినిమా. ఎంత మంచి సినిమా అయినా రానివ్వండి, కానీ బాహుబలిని రిప్లేస్ చేయలేదు. ఈవెన్ ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఇంకో బాహుబలి లాంటి సినిమా ఇంకా తీయలేరు ఫ్యూచర్లో. సో బాహుబలి ఎప్పటికీ. అండ్ బాహుబలిలో ప్రభాస్ మాత్రమే, ఇంకా వేరే హీరోని కూడా ఇమాజిన్ చేసుకోలేనంత ఓన్ అయిపోయాడు. అండ్ లైఫ్ ఈజ్ గోయింగ్ విత్ బాహుబలి, ఇలాగే గో ఆన్ అవ్వాలి. అండ్ ఆయన ఇలాగే బాహుబలిని వదలకుండా ఏదో ఒక యానిమేటెడ్ పార్ట్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.